హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు మనం ఎస్ఆర్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్తున్నాను అనమాట. సో మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి. సో రోడ్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ హాస్టల్స్ రోడ్స్ అనమాట. మొత్తం ఈ హాస్టల్ రోడ్స్, ఈ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మొత్తం ఇక్కడ మీకు అభిరుచి అని కనపడుతుంది కదా రైట్ సైడ్, అది బాగా ఫేమస్ అనమాట మాకు స్వీట్స్కి ఇక్కడ. సో అది ఏంటంటే అసలు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా బిజినెస్ ఏరియాస్ అనమాట మొత్తం ఇదంతా. సో ఆపోజిట్గా వచ్చేస్తే మనకి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో ఆ మెయిన్ రోడ్ అక్కడి నుంచి ఆ లెఫ్ట్ తిరిగితే మనకి డైరెక్ట్గా బాలకంపేట రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ కూడా క్లినిక్స్, అండ్ రైట్ సైడ్ ఇక్కడ బండి అయితే పెడితే సాయంత్రం మిక్చర్ అయితే తింటాం అనమాట అందరం వచ్చి. అండ్ ఆపోజిట్ కనపడుతుంది కదా, సో గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట అంతా. చేపల మార్కెట్ అని చెప్పి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పి, సో గవర్నమెంట్ పెట్టే కమ్యూనిటీ స్టేజ్ టైప్ అనమాట అది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ నుంచి బాలకంపేట రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ బాలకంపేట రోడ్లో ఏంటంటే మనకి ఇదంతా ఇంకా పువ్వులు, పళ్ళు, ఫ్రూట్స్ అంతా సంబంధించింది మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుంది కదా పైన, అది మా జిమ్ అనమాట, స్కై జిమ్ అనేది. సో ఇదంతా ఇంకా మెయిన్ రోడ్ లెఫ్ట్ సైడ్ అంతా పంక్చర్ షాప్స్ ఉంటాయి. ఇవన్నీ టైలర్ షాప్స్ అని చెప్పి, మెడికల్ షాప్స్ వచ్చేసి ఈ బైక్ సంబంధించి బైక్ రిపేర్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవన్నీ బైక్ రిపేర్ షాప్స్ లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ కూడా అన్ని బైక్ రిపేర్ షాప్స్ అనమాట. రైట్ సైడ్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి బాలకంపేట లిమిట్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చిన్న టెంపులే కానీ హడావుడి అయితే ఉంటుంది. సో ప్రతి మంగళవారం, ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఆ రోజులో మనం బయటకు వచ్చామంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయాలి, 7 లోపు బయటికి వెళ్ళిపోవాలి, లేదా ఈవినింగ్ రావాలన్నమాట. సో కార్లు, బైకులు అన్నీ ఇక్కడ హాల్ట్ చేసేస్తారు. కనపడుతుంది చూసారు కదా. సో ఇదే అనమాట బాలకంపేట. సో మీకు చూపిస్తాను, ఇది కొంచెం చూడండి, ఇది బాలకంపేట టెంపుల్. సో ఇక్కడ వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఇండియన్ బజార్ అయితే ఉందన్నమాట. మాకు చిన్న చిన్న కొనుక్కోవడానికి ఇక్కడ ఇటు సైడ్ అయితే ఉంటుంది. మరి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాగైతే ఉండదు, నార్మల్గా ఉంటుందన్నమాట. మేఫిల్ అయితే ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు. ఇది తెలిసిందే, మేఫిల్ చాలా ఫేమస్ కదా. ఇక్కడ పెట్రోల్ బంక్, ఇండియన్ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్, అలా ఇక్కడ రైట్ సైడ్ ఇండియన్ ఆయిల్ అనమాట. ఈ 2 పెట్రోల్ బంక్స్ ఇక్కడ ఉంటాయి దగ్గరలో మనకి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సనత్ నగర్ కనెక్ట్ అయిపోతుంది. బ్రిడ్జ్ ఎక్కేస్తే, బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్కి వెళ్ళిపోతే బాలానగర్, బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్కి తిరిగితే బ్రిడ్జ్ ఎక్కాక మనకి సనత్ నగర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి ఇంకా బేగంపేట, సికింద్రాబాద్కి కనెక్ట్ అవుతుంది అనమాట ఇదంతా. సో ఇది గాయస్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి పోలీస్ చెకింగ్ అయితే బాగుంటుంది ఇటువైపు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పోలీస్ చెకింగ్ ఉంటుంది, లేదా ఈ కార్నర్లో ఉంటారనమాట. తిరిగినోడికి తిరిగినంత స్పీడ్గా స్లోగా తిరిగాడు అనుకోండి, ఆడట్టే వెళ్ళిపోతాడు పోలీస్ దాంట్లోకి. రాంగ్ రూట్లో అయితే చాలా ఎక్కువ ఉంటారండి జనాలు. అదేంటో మనకు అర్థం కాదు అసలు. వాళ్ళకి రూల్స్ తెలియవా, లేకపోతే ఎవరు పట్టించుకోరు కదా అని వచ్చేస్తారో నాకు అర్థం కాదు. సో ఇది చూడండి ఇదంతా. సో ఇక్కడ నుంచి మొత్తం అంతా రోడ్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా ప్లెయిన్ రోడ్ అనమాట ఇదంతా. డైరెక్ట్గా స్ట్రైట్ ఒకటే రూట్కి వెళ్ళిపోయి డెడ్ ఎండ్కి లెఫ్ట్ తిరిగితే ఇంకా బేగంపేట వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం ఇది ఒక మంచి రోడ్ అయితే చెప్పుకోవచ్చు, ప్లెయిన్ మంచి రోడ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదేమో ప్రకృతి నిలయం రైల్వే స్టేషన్ ఇది. సో ఇది ఈ రోడ్ వచ్చేసి బిట్వీన్ బేగంపేట అండ్ ఎస్ఆర్ నగర్ కనెక్షన్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇటువైపు రైట్ సైడ్కి వెళ్తుంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట అటువైపు వెళ్ళిపోవచ్చు షార్ట్కట్లో. ఇట్లా వెళ్తే మీకు బేగంపేట, సికింద్రాబాద్ కూడా కనెక్ట్ అవుతుంది. చాలామంది తెలిసే ఉంటుంది ఏరియాలో ఉండే వాళ్ళకి. సో ఈ చెట్ల వల్ల చాలా అందం అయితే వస్తుందండి. సో ఈ చెట్లు నాకు బాగా నచ్చుతాయి, రోడ్ కూడా నచ్చుతుంది, కర్వ్స్ ఉంటాయి. డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, లేన్ మెయింటెనెన్స్, లేన్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రోడ్ అయితే చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్స్ మళ్ళీ ఒక 8-9 దాటితే కనుక వరస్ట్ అయిపోతాయి ట్రాఫిక్. ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ వచ్చేస్తారు కాబట్టి ఆఫీసులకి వెళ్ళే టైంకి మనం చేయలేమన్నమాట.
సో ఇది రోడ్ అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా, రైట్ సైడ్కి వెళ్తే రాంగ్ రూట్లో కనెక్ట్ అవుతారు కిందకి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు బేగంపేట సికింద్రాబాద్. సో ఇప్పుడు మనం బేగంపేట సికింద్రాబాద్ సైడ్ వెళ్తున్నాం మనం. సో ఇదండి, ఇక్కడ నుంచి బేగంపేట స్టార్ట్ అవుతుంది ఇది. సో బేగంపేట స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంటర్ అయ్యేది మనకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనమాట. ఇట్స్ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది చూడండి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని. సో ఇది మెయిన్ గేట్, ఎంట్రీ గేట్. దీనికి ఒక 2 గేట్స్ అయితే ఉన్నాయి, తర్వాత మీరు చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మీకు వచ్చేసి తాజ్ వివంత్ అయితే ఉంటుంది ఇక్కడ. సో బిల్డింగ్ కనబడుతుంది కదా, అది తాజ్ వివంత అనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ సిగ్నల్ అయితే పడుతుంది, సిగ్నల్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి సిగ్నల్ అయితే చూసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ కంపల్సరీ సిగ్నల్స్ అయితే ఫాలో అవ్వాలి. చాలామంది రెడ్ సిగ్నల్ పడే కూడా వెళ్ళిపోతూ ఉంటారు, సిగ్నల్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట మనం. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట, ఇది తీసేశారు, ఇది క్లోజ్ అయిపోయింది అన్లిమిటెడ్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి బేగంపేట ప్యారడైజ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్యాంటలూన్స్ ఉండేది, అది కూడా క్లోజ్ అయిపోయింది, తీసేస్తున్నారు. ఈ ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ నార్మల్ షోరూమ్స్ అయితే ఉన్నాయన్నమాట, మనకి ఉండాల్సినవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బ్లాక్ డాగ్ అయితే ఇక్కడ బ్రాంచెస్ వాళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక బ్రాంచ్ అయితే ఇక్కడ ఉంది, మెయిన్ రోడ్ మీద కాబట్టి కొద్ది రిస్క్ అయిన ప్లేస్ ఇది నైట్ టైమ్స్. అండ్ వచ్చేసి ప్రకాష్ నగర్. సో లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ మీకు హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది, రైట్ సైడ్ రిలయన్స్ ట్రెండ్స్ కూడా వస్తుంది, చాలా వస్తాయి ఇక్కడ మీకు. సో ఫ్లైఓవర్స్లో కూడా ఎప్పుడు రైట్ సైడ్కి ఉండాలి కాబట్టి మనం ఫ్లైఓవర్ రకంగానే రైట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట మనం. సో అది ఏంటి ఇదంతా మీకు కొత్తగా ఓపెన్ చేసింది, ఇది సన్షైన్ అని ఉంది చూడండి ఆపోజిట్. సో కిమ్స్ సన్షైన్ వాళ్ళు కిమ్స్కి అమ్మేశారంట. సో అది ఈ మధ్య ఎక్కువ అవుతుంది. సో కిమ్స్ సన్షైన్ బాండింగ్ కాబట్టి పేర్ అయింది కాబట్టి చూస్తున్నారనమాట ఇది. సో సన్షైన్ రీసెంట్గా మా వాళ్ళకి ఒకరికి ఆపరేషన్ అయితే అయింది. సన్షైన్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుందనమాట ఇది సన్షైన్ రెస్పాన్స్ అయితే. సో ఇక్కడ నుంచి ఇంకా మినిస్టర్ రూట్స్ అవన్నీ కనెక్ట్ అయిపోతుంది, మీకు తెలిసిన రూట్స్ ఇవన్నీ జస్ట్ నార్మల్గా చూపించడానికి ఒక వీడియో అయితే చేశాను.